ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. 43వ ఆవిర్భావ సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ఇఫ్తార్లో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో JNTUకే MOU. యూనివర్సిటీ విద్యా విధానంలో అంతర్జాతీయకరణ వైపు అడుగులు వేస్తున్నట్లు VC ప్రసాద్ వెల్లడి. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ సభ అత్యంత ఘనంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఎగరవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ NTR విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో దాదాపు 43 కిలోల భారీ కేక్ ని సందర్భంగా వారు కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. అనంతరం కాకినాడ నగరానికి చెందిన పార్టీ సభ్యత్వ కార్డులను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆవిష్కరించి పార్టీ సభ్యులకు సభ్యత్వ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుండి తెలుగువారిని కాపాడేందుకే ఆనాడు 1983లో నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీని స్థాపించడం జరిగిందని వివరించారు. పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించేందుకు ఆనాడు NTR తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, ఆనాడు తాను పార్టీలో చేరడం జరిగిందన్నారు. తనలాంటి సామాన్యులకు అప్పట్లో పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని చిక్కాల రామచంద్రరావు వివరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, పేదవాడికి కూడు, గూడు, బట్ట అందించాలనే ఉద్దేశ్యంతోనే అన్నా NTR పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఈ భూమి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉందన్నారు. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 1 కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, సుంకర తిరుమల కుమార్, గ్రంథి బాబ్జీ, నృసింహారావు, SK రహీం, MD తాజుద్దీన్, కోడూరు పెద్ద, కొల్లాబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, పలివెల రవి, అనంతకుమార్, కలగా శివరాణి, పలివెల లక్ష్మి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో ఎంతో మందికి గత 5 సంవత్సరాలు చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామందిని ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా మాట వినకపోతే చంపించారు కూడా. అదేవిధంగా ఆస్తులు లాక్కున్నా, ఏది లాక్కున్నా ఎక్కడ కూడా భయపడకుండా నిలబడి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదిగా తెలుగువారు కూడా. అలాంటి పార్టీ
43 సంవత్సరాలు 44 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలంటున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, ఆలోచన విధానాలు కానీ, ఒక పక్కన అభివృద్ధి, తెలుగువారి గౌరవం పెంచడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు కూడా పాటించరు ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవలసింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ, ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పాను, నేను గతంలో 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది అన్నారు రాష్ట్రం విడిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయగలరు అభివృద్ధి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఆనంద భారతి గ్రౌండ్లో మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు సంపద సృష్టించే నాయకత్వం మనకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఆయనకున్న అనుభవమే, ఆయనకున్న గుడ్విలే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఆ విధంగా ఆయన అభివృద్ధి చేసి చూపించారు. అందుకే ఆయన ఆలోచనలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్లో ఈరోజు ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, చిక్కల రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. మన్నన పొందినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ యొక్క తెలుగు ప్రజలకి సేవ చేయాలన్న భావాలతో ఈనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు మరి 1982 సంవత్సరంలో పార్టీ ఈ రోజు పెట్టడం, ఈ రోజుకి 42,000 పూర్తి 43 సంవత్సరంలో మనం ఉన్నాం. నాడు అటువంటి కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇబ్బందులు, చీఫ్ మినిస్టర్ మార్చడం అనేకంగా ఉండేది. ఆ ఒకరు గొడవలతో ఉన్నటువంటి దానికి రాష్ట్ర ప్రధానికం అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని ఆ రోజున స్వాగతం పలికినటువంటి ప్రధానికం. అదే రోజున 83 సంవత్సరంలో ఎన్నికల్లో కూడా నాకు తాళరేవు నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అవడం అనేది నాకు గొప్ప విశేషం. నాకు రామారావు గారు ఇచ్చినటువంటి కారణంగా, టికెట్ ఇచ్చిన కారణంగా సామాన్య మానవుడిగా ఉన్నటువంటి నన్ను ఒక సామాన్యుడికి మరి టికెట్ ఇవ్వడం అంటే ఎన్టీ రామారావు గారికి, చదువుకున్న వారికి సామాన్యులు కూడా ఎన్టీ రామారావు గారు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పుకోదలుచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకి ఈ తెలుగు వాడనేవాడికి గౌరవం లేకుండా పోయి సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రుల పేర్లను పంపించి సూట్ కేసులు ఎవరికి పంపితే వాళ్ళకే ముఖ్యమంత్రులు ఇచ్చే సంస్కృతిని రూపుమాపడానికి అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లోంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే నినాదంతో ఈ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా అన్నగారు ఆశయాల్ని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కార్యకర్తల అండా దండతోటి ఈ రోజుకి కూడా బతికొండడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్యోద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ మాసంలో కటిక ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావం అందరితో కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముస్లింలకు ఏ అవసరం ఉన్నా తాను వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పండుగ చేసుకునే అందరూ అందరికీ జరగాలని రంజాన్ ప్రోత్సహించారు. అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకొని వడ్డీలు తెచ్చుకుంటారు, అప్పు చేస్తున్నారంటే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నారు. మైనారిటీ సోదరులు పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో వస్తువులకు సాయం చేస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ తర్వాత ఆస్తులు ఏదైతున్నాయో ఆస్తులు అన్యాయకాత్మైన కూడా తెలుగుదేశం వారు ఇప్పుడు కూడా చాలా కఠినంగా వ్యవహరించి ముస్లిం సోదరులు జోలికి వెళ్ళదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించగా అనేక సందర్భాలు. ఎందుకంటే చెప్తున్నాను, మనకి ఈద్గా ఉంది. ప్రతి రంజాన్ మాసం ఈద్గా నమాజ్ చేస్తాము. ఆ ఈద్గా స్థలాన్ని జైలు వాళ్ళు మాస్తారని చెప్పి ఒక సందర్భంలో ఆ సందర్భంలో అప్పుడు గవర్నమెంట్ మాట్లాడి టెక్నికల్ ఎడ్యుకేషన్ పిలిచి ఇది ముస్లిం కాబట్టి జోలికి వెళ్ళొద్దని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ మాట్లాడి సెటిల్ చేసి పెట్టాను. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాను. ఆలోచించిన కోరికే రాలేదు. ఇప్పుడు గొడవ ఆర్థిక సాయం చేస్తే సాయం మహిళలు కూడా పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం రసభాసగా జరిగింది. కొత్తగా సభ్యులతో కాంట్రాక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్ ప్రతిపాదన విషయమై అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్పర్సన్లు, వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు, ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జంప్ చేసిన కౌన్సిలర్లు, కమిషనర్ కనకారావు, ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో 35 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. తొలి అంశమైన కొత్తగా కాంట్రాక్ట్ కమిటీ ఏర్పాటు విషయంపై కమిటీలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సభ్యులను కూడా నిర్మించాలంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ సూచించారు. దీనిపై అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇదెలా జరుగుతుందంటూ ప్రశ్నించడంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి మెజారిటీ పరంగా అధికార వైసీపీకి చెందిన సభ్యులతోనే తిరిగి కాంట్రాక్ట్ కమిటీ ఏర్పాటైంది. అలాగే వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన టెండర్ను, చైర్పర్సన్ తీసుకున్న ముందస్తు మంజూరును రాటిఫై విషయమై టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ అధికారులను, చైర్పర్సన్ ను నిలదీశారు. మెజారిటీ అని చూపించుకోవడానికి తప్ప ఎవరికి పైసా ఉపయోగం లేదని, అన్నింటినీ రాటిఫై చేసుకోండి, తామంతా ఇంట్లో కూర్చుంటాం, ఎలాగో అలా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చులకన చేస్తూ చీకొట్టాలనే తాపత్రయంతో ఈ మున్సిపాలిటీ చేస్తున్నారంటూ అలవరపు నగేష్ వారిద్దరికీ గట్టిగా ఇచ్చి పడేశారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ సభ్యులకు వివరణ ఇచ్చారు. చెప్పండి సార్, తీసుకున్నాం సార్. ఎమర్జెన్సీ స్టార్ట్ చేసుకోండి, మీరు స్టార్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాంటి చాలా పెండింగ్స్ ఉన్నాయండి. అంటే ఇందులో ఏంటంటే కావాలని కొంతమంది మాట్లాడలేదు, కానీ వాటర్ బస్సులో పెట్టినటువంటి వాటర్ పరిస్థితి ఏంటి సార్? బియ్యి సర్పేట్ అవ్వతే ప్లేస్ రూపంలో పెట్టుకోవాలి. అది కూడా లేదండి, అది కూడా పెట్టించుకునే నాదే లేదు మున్సిపాలిటీలో. అంటే కూటమి ప్రభుత్వం అంటే మీరు చులకనగా చూడాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చీకొట్టాలని ఆలోచనతో మీరు అందరూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ మారినా సరే ఇంకా మనం మారలేదు సార్.
పైనుంచి అభివృద్ధి చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ గొప్పలు పెడుతున్నారు. కానీ వాళ్ళందరూ ఏ విధంగా బ్యాటరీ మాకు అనవసరమైన ఆలోచనతో ఉందండి ఈ రోజు ఈ మున్సిపాలిటీ వేశారు. అక్కడ వేరే సెక్షన్ తీసుకొని అందులో వేశారు. అంటే ఉద్యోగస్తులు ఉన్నారో లేదో కూడా ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ పట్టించుకోరు. ఎవరిని తీసుకొచ్చారు, అసలు ఏం చేశారు చెప్పండి. అన్ని కమిషనర్ చూడాలి, అన్ని కమిషనర్ ఏం చెప్తారండి, అది మాత్రం ఏం చెప్తారండి. ఇంట్లో టెక్నికల్ గా చెప్పింది ఏంటంటే షార్ట్లీ ఒక 2-3 నెలల్లో స్టేట్ వైడ్ పాలసీ ఈఎస్ఎల్ ద్వారా తీసుకోవాలనేది ఒక డిస్కషన్ జరుగుతుందండి. ఇయర్లీ టెండర్ పిలిచేసి గవర్నమెంట్ జీవో ఏదైతే ఫాలో అవ్వమంటారో ఆ జీవోకి వచ్చిన తర్వాత అది కటాఫ్ చేసే విధంగా ఫైల్ చేస్తాను. అంతవరకు ఇయర్ టెండర్ పిలుస్తాను. రెగ్యులర్ కంటిన్యూ జరుగుతుంటుంది. గవర్నమెంట్ ప్రొసీజర్లో ఏవైతే ఆల్ ఓవర్ స్టేట్ గతంలో 5 ఏళ్ళు ఎలా ఇచ్చారో 2016 ఎండింగ్ నుంచి 5 years 7 years ఎలా ఇచ్చారో ఆ మోడల్ ప్రభుత్వ ఆదేశాలకి ఇచ్చి అది ఫ్యాక్టరీ వచ్చిన వరకు అది ఏ నెల వరకు వస్తే అది అక్కడి వరకే కట్ చేసి అది స్టార్ట్ అయ్యేటట్టుగా పిలుస్తారండి. అదే లేదు ఇప్పుడే 10వ తేదీలోపు ఖరారు చేసేది మళ్ళీ రాటిఫికేషన్ పెట్టలేదు. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. ఎందుకని చెప్తాను, ఆ ప్రతిపాదనలు మనం పంపుకోవాలి. మీరు గతంలో మన కౌన్సిల్ శాంక్షన్ చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు టెండర్లు పిలిచాము. ఈవేళ ఫైనలైజ్ అయిపోయి రేపు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఆ వర్కులన్నీ కూడా ఆమోదం తీసుకొస్తే ఆ వర్క్ ఆడుకోవడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా 70 లక్షలకి ప్రతిపాదనలు 2 రోజుల్లో అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ ఏదైతే ప్రతిపాదిస్తారో అవన్నీ కూడా కౌన్సిల్కి వచ్చి ఆ శాంక్షన్ తీసుకోవాలి. ఇదంతా 7-8 తేదీల లోపల కావాలి. బై స్పెషల్ మెసేజ్ పంపాలి. అంతలోపల ఈ టెండర్ పిలుస్తారు. జేఎన్టీయూకి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ కాలేజెస్ మధ్య ఎంఓయూ జరిగింది. ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ కోటేశ్వరరావు హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ కాజిల్ ప్రొవైస్ ఛాన్సలర్ అలెగ్జాండర్ ఒనిన్ సి, సౌత్ ఆసియా యూనివర్సిటీ డ్రైవ్ అసోసియేట్ డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ ఎంఓయూలు మార్చుకున్నారు. వీసీ మాట్లాడుతూ జేఎన్టీయూకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ విభాగాల్లో విద్యార్థులకు యూజీ, పీజీ కోర్సులు అందిస్తుందన్నారు. జేఎన్టీయూ కాకినాడ న్యూ క్యాసిల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాతో ఈరోజు ఒక ఒప్పందం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2 యూనివర్సిటీలు కలిపి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్, అంటే 3 సంవత్సరాలు ఇక్కడ 3 సంవత్సరాలు ఇక్కడ కుర్రాడు చదివితే అక్కడ 2 సంవత్సరాలు చదువుతారు. అప్పుడు స్టూడెంట్స్కి ఇద్దరికి 2 డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమన్నా మన జేఎన్టీయూ కాకినాడ డిగ్రీ బీటెక్ ప్రోగ్రాము, అక్కడేమన్నా మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏ స్పెషలైజేషన్స్లో డిగ్రీ ఇవ్వాలనేది వాళ్ళ టీము, మా టీము, ఫ్యాకల్టీ టీమ్స్ 2 కూర్చొని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారండి. ఎలక్ట్రానిక్స్లోనా, కంప్యూటర్ సైన్స్లోనా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఏది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడ మన డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇదే కాకుండా మన దగ్గర ఎంటెక్ ప్రోగ్రామ్ చేస్తూ ఫస్ట్ ఇయర్లో కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో వాళ్ళు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి, న్యూ క్యాసిల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎంటెక్ డెజర్టేషన్ వర్క్ చేయడానికి అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. ఇది కాకుండా మన దగ్గర ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ కూడా పిహెచ్డి చేసి, అంటే 2 జాయింట్ డిగ్రీ లాగా పిహెచ్డి 2 సంవత్సరాలు ఇక్కడ 2 సంవత్సరాలు అక్కడ చేసి జాయింట్ డిగ్రీలు పిహెచ్డి చేయడానికి కూడా అవకాశాలని మనము ఉన్నాయా లేదా అనేది మేము ఆలోచిస్తామని అనుకుంటున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్స్ ను రీఆర్గనైజేషన్ ప్రక్రియను చేపట్టామని పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీల అభిప్రాయాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్ లో గల రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో స్కూల్స్ రీఆర్గనైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం జరిగింది. విద్యాశాఖ అధికారులు, స్కూల్స్ హెచ్ఎం ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీలతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా స్కూల్ రీఆర్గనైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టారు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లోకి తీసుకుని వచ్చింది. అంటే మోడల్ స్కూల్ సంఖ్య 60 సంఖ్య ఉండవలసిన అవసరత ఉంది. ఏదన్నా
చేయాలన్నా ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికన్నా దేనికన్నా సరే ఒక 60 సైకిల్ చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఈవేళ చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు, ఈ స్కూల్స్ పెట్టడంలో పాత స్కూల్స్ని ఖాళీ చేసేస్తారేమో అని. అసలు జీరో స్కూల్ అన్నది ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, అన్ని స్కూళ్ళు రన్ అవుతాయి. ఈ 1-2 తరగతుల్లో ఉన్న వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ కూడా యాడ్ అవుతుంది ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా. మన ఊర్లోంచి చిన్న పిల్లలు ఆ బస్సులు ఎక్కించి ఆ రోడ్ల మీద పంపించి ఎక్కడ స్కూల్లో తీసుకెళ్ళి కన్నా మన ఊర్లోనే మన స్కూల్లోనే ఉండేటట్టుగా ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి 2వ తరగతి దాకా అక్కడ నుంచి తర్వాత మిగిలిన కూడా మన దగ్గరలో ఉన్న స్కూల్ 30 కిలోమీటర్ రేంజ్లో మనం ఆ స్కూల్లో జాయిన్ చేసి ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు టీచర్ ఉండేటట్టు ధీటుగా ప్రైవేట్ కళాశాలకు ధీటుగా చెప్పేటట్టు ముందు డ్రాయింగ్ కానీ డ్రిల్ మాస్టర్లు కానీ క్రాఫ్ట్ మాస్టర్లు కానీ ఎదురు ఎన్సీసీలు కూడా తీసుకెళ్ళడానికి వీలుగా ఒక క్రీడా ప్రాంగణం కూడా ఉండేటట్టు అన్ని చూసుకుంటా విశాలమైన క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి పేరెంట్స్ సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అందులో ఏంటంటే 1 కిలోమీటర్ లోపు ఉన్న చోట వారంతా వారు తేవడం జరుగుతుంది, లేని చోట అలవెన్స్ కిలోమీటర్ దాటిన తర్వాత కిలోమీటర్ 1.2 కిలోమీటర్కి దాటిన తర్వాత 600 రూపాయల అలవెన్స్ కూడా ఇవాళ ప్రభుత్వం. సో ఎంత చేతతోటి ప్రభుత్వం ఆలోచిస్తుందో అన్నది మొదటి రోజు 2వ రోజు మీకు ఇబ్బందిగా కలగచ్చు, కానీ ఫ్యూచర్లో మన ఊరు మన స్కూలు మన దీటుగా చెప్పుకోవడానికి వీలుగా ఉండడానికి మన కూడా ప్రైవేట్ కళాశాల నుంచి వీలైనంత వరకు మీరు కూడా సంఖ్యని పెంచుకోవాలని ఇందులోకి మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ శాసనసభ్యుడిగా మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే మన గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్టేట్లోనే ఫస్ట్ స్థాయిలో ఉండాలని ప్రతి చోట కూడా గత ప్రభుత్వాలు అయితే చెప్పకుండా చేసేసే జరిగిపోతూ ఉండేవి. ఈసారి అయితే ఈ ప్రభుత్వం మీకు అందరికీ చెప్పి పేరెంట్స్కి అలాగే ఉద్యోగ కమిటీ చైర్మన్లకి స్థానిక నాయకత్వాలకి అందరికీ కూడా దృష్టిలో పెట్టి మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి దాని ద్వారా ఎదరగలదామని చెప్పి చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు టోటల్గా అన్ని స్కూళ్ళు గాను కాకినాడ రూరల్ మండలంలో 5 స్కూళ్ళ దగ్గర చిన్న అబ్జెక్షన్లు అయితే కనపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు 3 స్కూళ్ళు అయితే చెప్పాం, వారు వెళ్ళి ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు మన పోలవరం స్కూళ్ళు కూడా రివ్యూ జరుగుతూ ఉంది. ఈ రివ్యూ తర్వాత పోలవరం స్కూల్ తర్వాత కరపాలలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించాలని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ బోధకులు జోసఫ్ బెని జ్యోతికుమార్ రిక్కీ గూటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జ్యోతికుమార్ చర్చిలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోసఫ్ బెని జ్యోతికుమార్ రిక్కీ గూటం మాట్లాడారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భానుగుడి జంక్షన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుందని తెలిపారు. పాస్టర్ కుటుంబీకులకు అనేక అనుమానాలు ఈ మృతిపై ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. క్రైస్తవ సమాజం శాంతి సమాజాన్ని కోరుకుంటుందని, అలాంటి క్రైస్తవ బోధకుడు మృతిపై అనుమానాలు రావడం దురదృష్టకరమన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తిరాజు, స్టీఫెన్ ఆనంద్, అంకిత్ రెడ్డి, ఎం విజయ్ కుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నంబాబు, చార్లెస్, ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ నంబర్స్, కాకినాడ వివిధ చర్చిల పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగనే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర్ల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆయన మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనం అందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా
ముందుకు సాగించుకుందాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాటలు అంటున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రం ప్రార్థన చేసే వారుమే. మేము కూడా వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి, బోధకుల్ని సంరక్షించండి, ప్రీచర్స్ని బోధించి. మేము మంచి మాటలే చెప్తూ ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తూ ఉంటాం. అందరూ మంచి కోరే వాళ్ళం కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా సేఫ్గా ఉంచండి. ఇంకొక డిమాండ్ ఉంది మా అందరు ప్రీచర్స్, పాస్టర్స్ కాకినాడ. ఈ ప్రవీణ్ పగడాల ఆయన మరణాన్ని సిఐడికి అప్పగించాల్సిందిగా మేము కోరుచున్నాం. పోలీసు వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అలాగనే సిఐడికి చెప్పించండి. ఇంకా ఎక్కువ దర్యాప్తు చేయాల్సిందిగా మేమందరము ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా, పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ పక్షంగా జరిగినటువంటి ఈ మరణం విషయంలో మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవ పాస్టర్కి రాకూడదని, క్రైస్తవ సంఘాలకి రాకూడదని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి మరి ఈ ఐకమత్యంతో ముందుకు సాగాలని మేము కోరుతూ మరి మరణించినటువంటి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా సానుభూతిని, ఆదరణ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కోరారు. కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాకినాడ రూరల్ కరప మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అచ్చంపేట జంక్షన్ సమీపంలోని పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జీవిత ప్రస్థానంకి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష అని, దానిని గౌరవించి నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తోట నవీన్, అరిగెల బున్ని, తల్లాటం హరీష్, బోళ్ల కృష్ణమోహన్, గుత్తుల రమణ, పెంకె శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబి, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, దాయన రాంప్రసాద్, ఏ రామసత్యనారాయణ, కాళ్ల శ్రీనివాస్, రామునాయుడు, కోణాల కృష్ణ, రాయుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంతో బలవంతులు, ప్రజలు ఎంతో అభిమానించారు. పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంది. ఈ పార్టీని ఇంకా ముందు తరతరాల్లో ఒక 30 సంవత్సరాల వరకు ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండేలాగా మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా మన సతీష్ బాబు గారు నాయకత్వం వద్దెళ్ళాలని, ఎప్పుడు ఆయన ముందులో మన వెనకాతలు ఉండి ఆయన అధికారంలో నడాలంటే మనందరూ ఉద్దేశం అండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం, జై సతీష్ బాబు గారు. కానీ ఎక్కడున్న నాయకులు కానీ అందరం కూడా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా పార్టీ శ్రేయస్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రజల సమక్షంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనకి చేయూతలు ఇవ్వాలి. ఎన్నో రకాల పార్టీలు, ఎన్నో రకాల రాజకీయ నాయకులు, ఎన్నో రకాల కార్యకర్తలు బయలుదేరిన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సహనం, ఓర్పు, ఎవరితోటి గొడవ పడకుండా సత్సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ. రకరకాల పార్టీలు, రకరకాల నాయకులు, రకరకాల సిద్ధాంతాలు మనం చూస్తున్నా. వాళ్ళందరూ కూడా పేరుకే కానీ కార్యక్రమం చేయాలి అన్నా, కార్యక్రమం తలపెట్టాలన్నా అది సాధించే శక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంది. టీం సభ్యులందరూ కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేళ చాలా తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన రోజు ఇది. ప్రపంచంలోని లిఖితాక్షరాలతో లిఖించదగ్గ రోజు
ఈవేళ ఇటువంటి రోజు ఈవేళ వచ్చింది అంటే మీరందరూ ఆశీస్సులని చెప్పి ఆ వేళ నందమూరి తారక రామన్న గారు ఈవేళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇటువంటి మహోన్నతమైన రోజు సానా సతీష్ గారు ఢిల్లీలో ఈవేళ పార్లమెంట్ ఆఫీసులో జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం అందరికీ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. తూర్పు గోదావరి జిల్లాలందరికీ కూడా మీ పార్టీ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేసి ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి మాకు రాత్రి నిన్నంటే లేట్ అయిన కొద్దిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమందికి లేట్ గా మెసేజ్ చేయడం జరిగింది. మేము వాళ్ళందరికీ కూడా క్షమాపణ కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మాకు వచ్చిన ఆదేశాలు కొద్దిగా లేట్ గా రావడం వల్ల కొంతమందికి మెసేజ్ లేట్ గా వెళ్ళడం వల్ల కూడా తదుపరి ఇబ్బంది రాకుండా మా పార్టీ ఆఫీస్ నుంచి కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సౌజన్యంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయానికి విచ్చేసిన తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని కండువాలు వేసి స్వాగతం పలికారు. ఆలయంలో హరీష్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్, వెంకటరాయ చౌదరి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండవల్లి వీర్రాజ్ చౌదరి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సానా సతీష్ బాబు, ఫౌండేషన్ సభ్యులు పిడక శేషు, చార్లీ, శేఖర్, కొండా, హరి స్పోర్ట్స్ శ్రీను, కృష్ణవేణి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడులో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం, వారి అభివృద్ధి కోసమే పాటుపడుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకి కూడా అంత మెంబర్షిప్ లేని విధంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని నిరూపించడం జరిగింది. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తుంటే ఒక పక్క, రెండవ పక్క పార్టీని మరి సపోర్ట్ చేసుకుంటూ మరి మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 75% రోడ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో ఎక్కడికెక్కడ వేశారు. మా పిఠాపురంలో కూడా ఆడబడుచుకు కాలికి మట్టి అవ్వకుండా రోడ్డు వేస్తామని మేము మాట ఇచ్చాం. దాని ప్రకారం 75% రోడ్లు నా హయాంలో పిఠాపురంలో కూడా చేయడం జరిగింది. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి తెలుగుదేశం పార్టీని ఓడించి ప్రభుత్వంలో ఉన్నాడో ఆ 5 సంవత్సరాలు ప్రజలు పడి కష్టాలు చూసి నేనున్నాను ఈ తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో 3200 కిలోమీటర్లు తిరిగి బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రైతాంగ సమస్యలు, ఇన్ని సమస్యలన్నీ కూడా మరి పార్టీ దృష్టిలో పెట్టి మేనిఫెస్టో పెట్టి ఆ రోజు మరి ప్రజలందరూ సమస్యని నేనున్నానని చెప్పి నారా లోకేష్ గారు బయటికి రావడంతో ఉవ్వెత్తిన రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీని ఈరోజు అధికారంలో పెట్టి కూటమి ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కోసం, ప్రజల కోసం యువ నాయకుడు మరి తెలుగుదేశం పార్టీ భావి రథసారథి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా నిలబెట్టిందని చెప్పి తెలియజేస్తూ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా 23 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యమైన కార్యకర్తగా ప్రభుత్వాలకి 2047 నిర్మాణం చేస్తూ ఉన్నారు, ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఈవేళ నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి కూడా 2047 ప్రణాళిక సిద్ధం చేయాలి. ఒక పక్కన అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మరొక పక్క నారా లోకేష్ నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే 2047లో ఏ విధంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేసుకుంటూ వెళ్తాం, కార్యకర్తలను ముందుకు తీసుకెళ్తాం అన్నది భావి రథసారథి మరి నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో
ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ సూచనల మేరకు కామర్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ విద్యార్థులకు పొదుపు పెట్టుబడులపై అవగాహన కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీఏఐ కాకినాడ చాప్టర్ చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు తెలిపారు. అందులో భాగంగా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐసీఏఐ కాకినాడ చాప్టర్ కార్యాలయంలో పైడా కాలేజ్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్యాపిటల్ మార్కెట్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి స్వాగతం పలికారు. సంస్థ చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొటాక్ సెక్యూరిటీస్ రీజనల్ మేనేజర్ జీకే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సంస్థ చైర్మన్ శ్రీనివాసరాజు, జీకే శ్రీనివాస్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటక్ సెక్యూరిటీస్ రీజనల్ మేనేజర్ జీకే శ్రీనివాస్ విద్యార్థులకు బ్యాంకింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ పవన్ కుమార్, ట్రెజరర్ పిఎస్ఎన్ మూర్తి, ఎక్స్ అఫీషియో భాను నారాయణరావు, లోక్నాథ్, సంస్థ సభ్యులు, సీఏలు, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్వెస్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియా, వేర్ ద బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కండక్టింగ్ దిస్ వేరియస్ ఇన్వెస్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ to the general public, especially to the students who are pursuing BCom computers, BBA, BA, BBA and also MBA, because all these category of the students are looking for future to the capital markets mostly, apart from the other regular jobs. Now it is a growing market of the capital markets is the growing market for so many opportunities for the students all over India. So with this background, we contacted Sri GK Srinivas, who is a regional manager of Kotak Bank, Kotak Securities Limited, the then Gen Securities, which is taken over by Kotak Securities. And he is having a vast experience in the field of these capital markets, because since 30 years, I think, maybe 30 years, he is in this field, and he is so much instrumental for so many clients in the Kakinada to be a part of capital market. Training seminar లాంటిది, and as well as దీని గురించి తెలుసుకున్న తర్వాత దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒక డాక్టర్ తన వేరే వాళ్ళకి డాక్టర్గిరి చేయగలరు కానీ సొంతంగా వైద్యం చేసుకోరు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ పొందిన తర్వాత మీరు మీ ఫైనాన్స్ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. అది దీంట్లో బ్యూటీ. అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ తన సొంత అసెస్మెంట్ని, ఫ్యామిలీ అసెస్మెంట్ని అండ్ ప్రజల అసెస్మెంట్ని ఎలా వేస్తారో మీరు అలాగా షేర్లు మీరే కొనుక్కోగలుగుతారు, మీరు కొనిపెడతారు. బంగారంలో ఉన్నటువంటి 3 విధానాలని తెలుసుకుంటారు. బాండ్లు మీరే కొనుక్కుంటారు, మీరు కొనిపెడతారు. అలాగే అన్నీ కూడా మీకు మీరుగా చేసుకుంటూ ప్రజలకు చేస్తారు. సో దీనివల్ల మీకు వచ్చే ఈ 2 బెనిఫిట్లు అంటే, ఒకటి మీకు ఏం జాబ్ చేయాలి, భవిష్యత్తులో ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మీకు ఒక కెరీర్ కౌన్సిలింగ్ అవుతుంది. ప్లస్ మీకు ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో గ్రిప్ దొరకడం వల్ల ఏది తప్పు ఏది ఒప్పు, ఎలా చేస్తే నేను ధనవంతుడిగా మిగులుతాను అనేది. మనందరం మధ్యతరగతి, పేద తరగతి లేదా ఎగువ మధ్యతరగతి అయి ఉండొచ్చు. సూపర్ రిచ్ తరగతికి వెళ్ళాలి అంటే ఏకైక మార్గం చదువు తర్వాత మంచి జాబ్. దానికి మీకు కెరీర్ గైడెన్స్ కూడా ఇప్పుడు అవుతుంది. ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్తాను. మీ స్థాయిలోంచే నేను ఈ స్థాయికి వచ్చాను, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో కూడా మీకు చెప్తాను. సో దట్ మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి తెలుసుకున్న తర్వాత స్పెక్యులేషన్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఏది చేస్తే మనకి ప్రమాదం, ఏది చేస్తే మనకి ప్రమాదం. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు.
జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్ ఆవరణలో గల మస్జిద్ ఏ షేర్ ఫైన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథులుగా ట్రైనింగ్ ఏఎస్సీ సుస్మిత, అదనపు ఎస్పీ ఆర్ఎస్ శ్రీనివాస్, ఏఆర్డీఎస్పీ శ్రీహరిలు పాల్గొన్నారు. మస్జిద్ కు విచ్చేసిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ను మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ఎస్ అహ్మద్ వలీ బాబాతో పాటు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇఫ్తార్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ను కమిటీ సభ్యులు ముస్లిం సాంప్రదాయబద్ధంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ ఉపాధ్యక్షులు ఇబ్రహీం బేగ్, కార్యదర్శి ఎండి క్వాజా మొయిద్దీన్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎండి షరీఫ్, గౌస్ సందాని, కోశాధికారి ఎస్కే షౌకత్ అలీ, అసిస్టెంట్ ట్రెజరర్ ఎండి జిలానీ, సభ్యులు ఎస్కే రహీం, ఎస్కే అబ్దుల్ కరీం, ఎండి ముజబుద్దీన్, ఎండి క్వాజా, ఎస్కే కరీముల్లా, ఎండిఎం షరీఫ్, ఎస్కే సలీం, ఎండి కలిషా మస్తాన్, ఎండి మొహిద్దీన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, మసీదు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వెరీ నైస్ అండ్ ప్లెజెంట్. చాలా చక్కగా ఉంది. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఈద్. మీ అందరి ఫ్యామిలీస్ అన్ని బాగుండాలని, మీ అందరి లైఫ్ ప్రాస్పరస్గా ఉండాలని విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని 5వ డివిజన్ టీడీపీ నాయకురాలు బత్తుల భవానీ కోరారు. కాకినాడ 5వ డివిజన్ పేర్రాజుపేటలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బత్తుల భవానీ, నవరా శేఖర్, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి శ్రీనివాస్, వెంకటలక్ష్మి దంపతులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు బత్తుల భవానీ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బత్తుల భవానీ స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నారి, పీతా కోటి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం గైగోలుపాళ్లు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గైగోలుపాడు సెంటర్లో టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. సర్పవరం గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి చలపతి, పాలిక నాగరాజు, గుబ్బల బాలాజీ, బెంజమిన్ రాజు, గుబ్బల అప్పారావు, బొమ్మిడి తాతారావు, సంఘాని మహేష్, ముమ్మిడి కృష్ణ, పెంకె సత్యనారాయణ, మనసా బాబురావు, శీలం సూర్యనారాయణ, అడప రాజబాబు, శేషు, బత్తిన గోవింద్, బొడ్డు మల్లేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు వెనకబడిన తరగతి ఉన్న బీసీలు కూడా వీళ్ళందరికీ కూడా అన్ని రాజకీయంగా ప్రాతినిధ్యం ఉండాలని ప్రతి చదువుకున్న వాళ్ళని, కుర్రోళ్ళని ఎమ్మెల్యే చేయడానికి ముందుకొచ్చిన పార్టీ. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో అందరికీ రిజర్వేషన్ కల్పించిన పార్టీ. దాన్ని ముందుకు తీసుకెళ్తూ మా అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకెళ్ళాలి. ఏంటి ప్రాబ్లము, మనకి ఆదాయం ఎలాగొస్తుంది అంటే ప్రపంచం మొత్తం మీద మనకి నిరుద్యోగ సమస్యని ప్రపంచం మొత్తం మీద వెళ్ళి మన పిల్లలు పనిచేస్తే వాళ్ళకి మంచి జీతాలు వచ్చి ఆర్థికంగా ముందుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ హైటెక్ సిటీ స్థాపించి ఆయన పిల్లలకి ఉద్యోగం కల్పన చేస్తాం జరిగింది. అంత ఫ్యూచర్ ఆలోచించి చేయగల సమర్థుడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడున్న యువతకి, కొత్తగా వచ్చే యువతకి ఉద్యోగ కల్పన, స్థానిక పరిశ్రమలు స్థాపించి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మా లోకేష్ బాబు గారు ముందుకెళ్తాం జరుగుతుంది.
ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరం ఎంతో సంతోషంగా చేసుకుంటాం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా అన్నతమ్ములు, అక్క చెల్లెలు మరియు శ్రేయాభిలాషులకి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిల్లల హక్కులను రక్షించి వారికి భద్రత కల్పించడానికి పోక్సో చట్టం రూపొందించబడిందని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ పేర్కొన్నారు. రమణయ్యపేట స్వామి జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై జరిగిన అవగాహన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి వివిధ పాఠశాలలు, కళాశాలలో పిల్లలందరికీ పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు, అనాచారాలను అరికట్టడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. పిల్లల గోప్యత కాపాడేలా ప్రత్యేక నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు. అత్యాచారానికి పాల్పడితే పిల్లల మనస్తత్వాన్ని బట్టి ప్రత్యేక కోర్టులు కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని న్యాయమూర్తి హరినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వసంత, కళాశాల కరెస్పాండెంట్ స్వామి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో ప్రయాణం చేస్తే పెద్ద దిగిన తర్వాత చక్కగా పెడతారు మీరు. కనుక మనకు న్యాయశాస్త్ర కోవిదులు, తదితర పెద్దలు ఆశీనులై ఉండి మనకు ఏదో చెప్పడానికి వచ్చారు, అవి చక్కగా మనం ఆచరించాలి. అర్థమవుతుందా? అల్లరి చేయకూడదు. ప్రతి మాట కూడా మనం పట్టుకోవాలి. తెలిసిందా? మనం అనుకుంటూ ఉంటాం వాక్యం రసాత్మకం, కావ్యం. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మాట ముత్యాల మూట. అది ఒక్కొక్క మాట ముత్యాల మూట. అటువంటి మాటల్ని మనం చక్కగా గ్రహించాలి. అల్లరి చేయకూడదు. మహానుభావులు ఎక్కడి నుంచో వచ్చారు వారు. నిజంగా మన పూర్వజం సుకృతం అనమాట. అలా రావడం అనేది ఫోటో తీస్తున్నా సరే మనం ఎలా చేయకుండా మనం కట్టడిగా ఉంటేనే మనం ఎదుర్కోగలం. కాబట్టి మీరు అందరూ కూడా మన వసంత్ గారు లాయర్గా చెప్పినట్టుగా జాగ్రత్త పాటించాల్సి, ముఖ్యంగా అబ్బాయిలు ఏదైనా ఒక నష్టం జరిగిందంటే చిన్న ఆకితన చేసినా సరే మన సంవత్సరాలపై జైల్లో ఉండాలంట. అంటే ఒక బంగారు భవిష్యత్తు అంతా కూడా మనం జైలు పాలు అయ్యి అస్తవ్యస్త పరిస్థితి ఉంది. కాబట్టి మరి అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మేడంగా చెప్పినట్టుగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైంది కదా? చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి తప్పించి మనం పార్కులు, షికార్లు వెళ్ళి ఇంకా తెలుసు కదా, మీకు సెల్ ఫోన్ తెలుసు కదా, ఆ సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో విజ్ఞాన భాండాగారం. అదేవిధంగా అసభ్యకరమైన అవి కూడా వస్తూ ఉంటాయి. మన వాటికి ఎక్కువ ఆకర్షణలు అయ్యానుకో మన భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుచేత సెల్ ఫోన్ ఎప్పుడు కూడా మనం పరిమితంగా ఉపయోగించాలి. అది మన విజ్ఞానం పెంపొందించి ఉపయోగించాలి తప్పించి ఇతరత్ర మనం ఏ కూడా చూడకూడదు అన్నమాట. అర్థం కదా? మీరు అందరూ కూడా బాగా చక్కగా చదువుకోండి. మన న్యాయమూర్తిగా చెప్పిన విషయాన్ని కూడా ఆకలింపు చేసి మీ అందరూ కూడా మంచి చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేసుకుని కోరుకుంటూ ఎందుకు చెప్పకూడదు అని అంటున్నాను. ఆ వయసులో నేను తప్పట్టిన అమ్మాయి అడిగినట్టు కూడా న్యాయం ఉంది. మా ఇంటికి వెళ్తే మీ నాన్న లేడా, మీకు అన్న లేడా, మీకు తమ్ముడు లేడా, మీ బాబాయ్ లేడా అంటే ఉన్నాను సార్. అది మీ అన్న, మీ తమ్ముడు, మీ బాబాయ్ తప్పు చేస్తే ఎవరు చెప్తారు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు మనం ఒకే ఆస్పెక్ట్లోనే ఆలోచిస్తాం. మన ఆడపిల్లల్ని కాబట్టి మనకే రక్షణ ఉండాలి. మనం ఇట్లా ఉన్నాము. మన అన్నం తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? మన చెల్లి తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? మన బిడ్డ తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? కుటుంబం మొత్తం బాధపడతాడు. అందుకని ఇక్కడ స్కూల్లో ఫస్ట్ ఆడపిల్లలకే పెట్టారు ఇక్కడ. అందుకని బాయ్స్ని కూడా కలపమని చెప్పాను. మెయిన్ కారణం ఇది. ఈ చట్టం అనేది కానీ ఏదైనా సరే ఎవరిని ఇంట్లో బాధపడితే అబ్బాయి తప్పు చేస్తాడు, చెల్లి లేదా, వాళ్ళ అక్కలు ఉండరు, వాళ్ళ తల్లిదండ్రులు జైలుకి వెళ్తే ఎవడు ఇబ్బంది పడతాడు? కాబట్టి ఈ యాక్ట్స్ అనేది చెప్పేదాన్ని అందరికీ ఉపయోగపడేదానికి కుటుంబ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇటువంటి మీటింగ్లు పెట్టమని చెప్పారన్నమాట సుప్రీంకోర్టు వాళ్ళు. సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ తోటి ఇక్కడికి వచ్చాం. ఏలేరు ఆధునీకరణ పనులను వెంటనే చేపట్టాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ విన్నవించుకున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణ దృష్టికి ఏలేరు ఆధునీకరణ పనుల గురించి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకువచ్చారు. మేము అప్పుడు గట్టిగా ధర్నాలు అతను వచ్చినప్పుడు కూడా ముట్టడి ఇవన్నీ చేస్తే గొల్లపల్లి మీటింగ్లో మొదలు పెడతా ఉన్నాడు. ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఆపేయాలన్న. దీని వెనక్కి వెళ్తాయండి. ఏలేరు మోడర్నైజేషన్కి రైతాంగం తరపున పిఠాపురం తెలుగుదేశం పార్టీ దగ్గర 5 సంవత్సరాలు పోరాడింది. అటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ పిలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి 5 సంవత్సరాలు రైతులకి దగ్గర కోట్లాది రూపాయల నష్టకారంతో జగన్మోహన్ రెడ్డి అదే ప్రాజెక్ట్ని మొన్న
కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మేము కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు మేము కూడా రైతులకి పిఠాపురం జంక్షన్లో మేము కూడా మాట ఇచ్చాం. అంచేత ఇది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే టైలెండ్లో మీరు చేయాలి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మోడర్నైజేషన్ ఎప్పుడు కూడా టైలెండ్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి కనీసం ఒక మనం 300-400 ఇచ్చి టైలెండ్ పిఠాపురం నుంచి వర్క్ స్టార్ట్ చేసి రైతులను ఆదుకోకపోతే విపరీతంగా నష్టపోయేది ఎవరంటే పిఠాపురం అండి. చేసేది ఏమన్నా ఒక పులిహార ప్యాకెట్ ఏదైనా ఉంటే అది తప్పితే ఇంక వేరేది లేదు. నా ఇబ్బంది వస్తుందని ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మన కలెక్టర్ గారు కూడా మరి అక్కడ ప్రజెంట్ చేయడం మేము ఆయన కూడా గౌరవిస్తున్నాం. ముఖ్యం ఏంటంటే జిల్లా ఇష్యూ అక్కడ ప్రజెంట్ చేశారు కాబట్టి క్యాబినెట్లో, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మరి యాక్చువల్గా ఇదంతా కూడా 8 సంవత్సరాలు పోరాటం ఉందని తెలుగుదేశం పార్టీ అక్కడ పిఠాపురం దీని గురించి. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది సీఎం గారికి కూడా మరి రెస్పెక్ట్గా ఇబ్బంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఎలక్షన్లో మాటించాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ని మీకు బడ్జెట్ ఎక్కువ అవుతే బడ్జెట్ని సగం చేసుకుని థైలాండ్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ముందు పిఠాపురం నుంచి స్టార్ట్ చేయమని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని టీడీపీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరు పిలుపునిచ్చారు. కాకినాడ శారదాదేవి గుడి సెంటర్లో 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పెన్నమరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరుకు పార్టీ నాయకులు బుజ్జి ప్రసాద్లు సాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లెపూడి వీరు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను వీరు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులంతా పునరంకితమై పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేలంగి ప్రసాద్, బొమ్మల చిన్న, దేవిశెట్టి రాజు, కొమ్మన సత్యనారాయణ, అంకరెడ్డి రామనాయుడు, దవలూరి నాని, వినుకొండ నానాజీ, కలిదండి సురేష్, వాకాడ చిన్న, కంచుమర్తి రామకృష్ణ, తోట శ్రీనివాస్, సాయి భరత్, రమణ, శ్రీనివాస్, తలారి వెంకటలక్ష్మి, బొచ్చ వరలక్ష్మి, కాకి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో 46వ డివిజన్లో మరి 43వ ఆవిర్భావ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఇంత ఘనంగా జరిపిన ఈ యొక్క వాటి యొక్క నాయకులకు అలాగే ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే మనం ఇన్నాళ్ళ నుంచి కష్టపడి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మనమందరం కలిసి మన నెగ్గించిన ఈ ప్రజలందరికీ కూడా మనం ఖచ్చితంగా న్యాయం చేయాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మన యొక్క పార్టీ యొక్క పనుల్ని అందరికీ కూడా అందే విధంగా మనం చేకూర్చాలి. ఈ విధంగా మనం కష్టపడి మన యొక్క నగరం ఎమ్మెల్యే మనమాడి వెంకటేశ్వర కొండబాబు గారిని అలాగే మన యొక్క రాష్ట్రం యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలను అందరికీ ముందుకు తీసుకెళ్ళి మనం తెలుగుదేశం పార్టీని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ కాకినాడ గాంధీనగర్ లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని వార్డు ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలోని గాంధీనగర్ 41వ వార్డు ఇన్ఛార్జ్ జొన్నాడు వెంకటరమణ జెండాను ఎగురవేసి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. తెలుగుదేశం నాయకుడు కోనాల కృష్ణ తెలుగుదేశం బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్టీ రామారావు నాయకత్వంలో టీడీపీ పార్టీ ₹2 బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు ఇళ్లు వంటి మంచి పథకాలను ప్రారంభించింది. ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు నాయకత్వాన్ని అందరు సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి గాంధీ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ హాజరయ్యారు. యోగా సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాకర్లు, 40 వార్డ్ ఇన్ఛార్జ్ రాణి, సూరిబాబు, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు, పి ప్రసాద్, శ్రీను, సింగర్ శ్రీధర్, పి వీరభద్రరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత మహానుభావుడు ఎన్టీ రామారావు దక్కుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశము ప్రజలకు కూడు గుడ్డ అన్ని దొరకాలని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన ఈ పార్టీ మరి ఈనాటికి కూడా మరి స్థిరస్థాయిగా ఉంది. చాలా సంతోషం. మరి ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని ఎన్టీ రామారావు ఆ రోజు ఆలోచన చేసి కిలో ₹2 బియ్యము అలా ఆ రోజుల్లో కిరోసిన్ కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు బాగుండాలి, ప్రజలే దేవుళ్ళు, సమాజమైన దేవాలయం అన్న మాటని మనం అందరం గుర్తు చేసుకోవాలి. మరి ఇంత ఘనంగా ఈ పార్టీ ఆవిర్భావ వచ్చి జరుపుకుంటున్నాం. ఈ 41వ వార్డు ఇన్ఛార్జి జొన్నాడు వెంకటరమణ గారు మనందరినీ పిలిచి ఇక్కడ సమావేశం పరిచినందుకు ముందుగా 41వ ఇన్ఛార్జి ప్రజలందరికీ కూడా ఆ పార్టీ ఇన్ఛార్జి వెంకటరమణ గారికి, మేడం గారికి అలాగే అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ
సురేష్ గారు, అలాగే పార్కు యోగా ప్రెసిడెంట్ పి సురేష్ గారు, గాంధీ గారు, అలాగే బాబు గారు, వీరభద్ర గారు తదితరులు అందరూ కూడా ఘనంగా పాల్గొన్నందుకు మరి పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలకి పాల్గొని కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ పార్టీ కోసం మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీయే ప్రతిపక్ష పార్టీని వాడగొట్టి తెలుగుదేశం పార్టీయే నిలబడ్డది. ఈరోజు ఈ పార్టీని మీరు అందరూ కూడా బలపరుస్తారని, ఈ పార్టీకి మీరు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, బత్తుల సూర్యప్రసాద్, పిప్పర దేవానంద బాబాజీ, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, కర్రి వీరబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పార్టీ పతాకం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేశారు. పేద మహిళలకు నూతన వస్త్రాలు, అల్పాహారం పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1035వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కష్టించి పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, సతీష్, రామారావు కుమార్, సుజాత, రమణ, వెంకటలక్ష్మి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పూర్తి చేసుకున్న సభ సందర్భంగా ఈరోజు తెలుగు ఇరు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పరిచి ప్రతి పేదవాడికి అండగా ఉంటానని మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని బుధస్కంధాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, బుచ్చుబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి పేదవాడికి ఎప్పుడు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీలో ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలతో ఈ పండగ ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సీనియర్ కార్యకర్తలను సన్మానించడం, పేదలకు చీరలు, కార్యకర్తలకు పేదలకు టిఫిన్ సెక్షను, అదేవిధంగా మధ్యాహ్నం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1030వ రోజు మరి కార్యక్రమానికి అండగా ఉన్న చెరుకూరి సాయిరాం వర్మ గారికి, బత్తులు సూర్యప్రసాద్ గారికి, బాబాజీ గారికి, మండపాక నాగబాబు గారికి, మా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ నగరంలో ట్రాఫిక్ 2 సిఐ రామారావు పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్ఐ అప్పారావు కాకినాడ భానుగుడి జంక్షన్ లో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన, కొత్త ట్రాఫిక్ జరిమానాలపైన హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ అప్పారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో ట్రాఫిక్ 2 సిఐ రామారావు సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిఐ గారు ఉత్తర్వుల ప్రకారం మేము హెల్మెట్ పై అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది సార్ సెంటర్లో. అదేవిధంగా ఈరోజు మన భానుగుడి సెంటర్లో వాహనదారులను ఆఫ్ చేసి ఈ హెల్మెట్పై అవగాహన సదస్సు కల్పించామండి. ఈ విషయం సభాముఖంగా ఈ అవగాహన సదస్సులో ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడమని, హెల్మెట్ వల్ల ఉపయోగాలు, మన జీవితంలో ఈ హెల్మెట్ మన పెట్టడం వల్ల మంచి ఇది ఉంటుందనే ఉద్దేశంతో మన హెల్మెట్ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. సువార్థికులు, క్రీస్తు ప్రేమ ప్రబోధకులు బ్రదర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కాకినాడ క్రైస్తవ సమాజం సమక్షంలో మృతికి కుటుంబానికి ధైర్యం కోసం, సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాకినాడ క్రిస్టియన్ జాయింట్ కమిటీ తరపున సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మూర్తిరాజు తెలిపారు. కులమత పార్టీలకు అతీతంగా క్రైస్తవులు మాత్రమే కాక మానవతావాదులందరూ తమకు మద్దతు ప్రకటించటకు వారి బృందాలతో శాంతి ర్యాలీని పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ నెల మార్చి 31న సోమవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి
కొండైపాలెం ముత్త గోపాలకృష్ణ వారధి మీదుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించనున్నారు. క్రైస్తవ సంఘాలు కుటుంబాలు తరలివచ్చి దివంగత ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఆదరణ కొరకు ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సివైఎఫ్ అడ్వైజర్ బిషప్ రెడ్డి జ్యోతికుమార్, సివైఎఫ్ నాయకులు దూదిపాల్ శ్రీనివాస్, రెవరెండం సునీల్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, విజయ్ భాస్కర్, మచ్చా బుజ్జిబాబు, కొమ్మరాజు, ఎన్సీసీ నాయకులు మోసా అబ్రహం, బిషప్ జోసెఫ్ బెన్నీ, పర్మి ఐజాక్, డాక్టర్ రిక్కీ గూటం, సివైఎఫ్ జిల్లా నాయకులు మాసస్ సుధీర్, సన్నీ, రాజాల ప్రవీణ్, జీవన్, తెలుగు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ మరణాన్ని ఖండిస్తున్న ప్రతి వాళ్ళు కూడా దయచేసి మాతో చేయి కలపండి. ఈ శాంతి ర్యాలీలో పాల్పంచుకోండి. వారి భార్య అన్న మాటలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ప్రతీకారం వద్దు, మనకి క్రీస్తు నేర్పిన క్షమాపణే హద్దు, ప్రేమతత్వమే ముద్దు. ఈ మాటలు మాకు చాలా స్ఫూర్తిగా ఉన్నాయి నేటి 2 క్రైస్తవ రాష్ట్రాలకు, తెలుగు లోకానికి. కానీ మాకు న్యాయం జరగాలి. ఈ కఠినంగా శిక్షించాలని మేము అంటలే, వారిని క్షమించామని ఆల్రెడీ వారి కుటుంబీకులు అంటున్నారు. కానీ ఎవరో మాకు తెలియాలి, ఎందుకు ఇలాంటి దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. 95% హైందవులు మాకు స్నేహితులుగానే ఉన్నారు. 5% ఉన్నాయి మతతత్వవాదులు. వారిని ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో గుర్తించి ప్రభుత్వమే వారి మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి ఫ్యూచర్లో జరగవు అని క్రైస్తవ నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే చాలామంది వచ్చి మేమే చంపించేసాం, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి మాటలు మా సమాజం మాట్లాడదు. మేము ప్రేమతత్వం కలిగిన వారం, క్రీస్తు బోధలు అవే మాకు నేర్పించాయి. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చాలామంది చేస్తున్నారు, మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మానవుడికి సంబంధించింది. కనుక దయచేసి ప్రభుత్వాలు గమనించి అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభు పేరు మీ అందరికీ మనవి చేస్తూ, సోమవారం మార్చి 31 ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగబోతున్న ఈ మహోత్తరమైన శాంతి ర్యాలీలో మీరందరూ మీ కుటుంబాలతో పాల్గొని కుల మత పార్టీలకు అతీతంగా పాల్గొని మాతో చేయి కలపాల్సిందిగా క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ పక్షంగా మరియు కాకినాడ క్రైస్తవ సమాజం అంతటి పక్షంగా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేసిన మీ అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో వేయించేసిన శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపార ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ గింజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద న్యూ అమిని ఆర్కెస్ట్రా, గరగ నృత్యాలు, కోలాటం, శక్తి వేషాలు, తప్పడగుళ్లు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, వాకలపూడి వలసపాకల గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. గంగాలమ్మవారి జాతర మహోత్సవం జరగబోతుంది. ఈ రాత్రి జాతర, రేపు రోజున తీర్థం జరుగుతుంది. ఈరోజు రాత్రి గరగ నృత్యాలు, తప్పటి గుళ్ళు, అప్పనెత్తి సంబరాలు, పౌర సంబరాలు, కోలాటం, శక్తి వేషాలు మొదలు కార్యక్రమంతో పాటు కూడా ప్రాయోజిత కార్యక్రమాలైన ఆర్కెస్ట్రా మరియు బుర్రకథ, వెరైటీ బుర్రకథ. ఈ జాతర ముగింపు ఉత్సవంలో తెల్లవారుజాము 4 గంటలకు గొప్ప బాణసంచా కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం అనగా 2వ రోజు ఉదయం సిరిమాన సంబరం అంటే దాడి సంబరం. వలసపాకల వాకలపూడి ప్రజలందరూ కలిసి తమ భుజాలపై మూసుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనాలు రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి. రాత్రి అమ్మవారికి బలి సమర్పణతో 12 గంటలకి బలి సమర్పణతో ఈ యొక్క జాతర కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత 3వ రోజు ఆలయం తెరవబడుతుంది. ఈ సందర్భంగా అందరినీ మేము కోరుతున్నాం, అందరూ వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుని అమ్మవారి దయకు పాత్రలు కాగలరు. కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం పూర్తి చేసుకున్న సందర్భంగా పీఠంలో 79వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. తండ్రి మాట తల్లి మాట పాటించిన శ్రీరాముడు గరుత్మంతుడు, ఆంజనేయుడు లోక ఆరాధ్యులయ్యారని, ధర్మాన్ని ఆచరిస్తేనే శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని భోగి గణపతి పీఠం పేర్కొంది. శ్రీవారి 79వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో తోమాల సేవ నిర్వహించారు. కలియుగంలో అవతరించిన వెంకటేశ్వర స్వామికి రుద్రాంశ సంభూతులైన గరుత్మంతుడు, హనుమంతుడు క్షేత్రపాలకులుగా ఉంటారని, వారి ఆరాధనతో శ్రీవారి శ్రీకర శుభాలు కలుగుతాయని పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. తిరుమలలోని అఖండ హరినామ సంకీర్తన మండపంలో ప్రపంచవ్యాపిత ఆరాధకులు నిత్య భజనలు చేయడం వలన క్షేత్రపాలకులైన హనుమంతుడు, గరుత్మంతుడు సదా తన్మయంతో ఆశీర్వదిస్తారన్నారు. ఆనంద నిలయ వైభవాన్ని అఖండ సంకీర్తనలో తరించి పొందవచ్చునన్నారు. అభిషేకించిన దానిమ్మ పండ్ల రసాన్ని తీర్థంగా పంపిణీ చేశారు. హనుమంతుల వారిని, గరుత్మంతుల వారిని ఈ రోజున ఆరాధన చేసుకుంటూ
ఈ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి 18వ సంవత్సరం ప్రవేశించిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ ఈ పంచలోహాలు తాపడంతో జరిగింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించినటువంటి శ్రీవారి పాదాలను గణపతి పీఠంలో ప్రతిష్ఠ చేసి 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ, చతుర్థి ఉపవాసకులతో 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో 79వ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. 15 సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు చతుర్థి ఉపవాసకులతో పూర్తయ్యాయి. 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, శ్రీవారి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవం, అదేవిధంగా కోల సంబరం, అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క నిర్వహణ పరిపూర్ణం అవుతుంది. నమో భగవతే వాసుదేవాయ నమః. తల్లిదండ్రుల మాటలు ఆచరించినటువంటి శ్రీరాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు ఈ లోకానికి ఆరాధ్యనీయులయ్యారు. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క మాటలు ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి శ్రీవారి కృపా కటాక్షాలు ఉంటాయి. అందుకే ఈ యొక్క శ్రీవారి 79వ జపయజ్ఞ పారాయణలో ఆ యొక్క శ్రీవారి శ్రీకర శుభకర అయినటువంటి హనుమంత గరుత్మంతుల వారిని ఆరాధన చేసుకుంటూ శ్రీవారి సేవా సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కాకినాడ పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని కాంక్షిస్తూ శ్రీ సత్యమ్మ తల్లికి సంబరం నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించినట్లు జనసేన నాయకురాలు చోడిపల్లి అనురాధ తెలిపారు. కొత్త అమావాస్య వస్తే చాలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా గైగోలుపాడు విల్లాస్ లో స్థానిక జనసేన నాయకురాలు చోడిపల్లి అనురాధ దంపతుల ఆధ్వర్యంలో సత్యమ్మ తల్లి సంబరం నిర్వహించారు. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో మానవాళికి శాంతి సహనం అవసరమని ఉమర్ అలీషా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. కాకినాడలో గల హోటల్ రాయల్ పార్క్ లో లక్ష విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో 2025కు గాను ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేసి జ్ఞాపికలు బహుకరించారు. నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ యొక్క సమయం మీతో గడిపే అవకాశం నాకు భగవంతుడు ప్రసాదించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున మరి రాంబాబు గారు ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, మరి సేవాస్ఫూర్తిని మనందరికీ వారి యొక్క కష్టం ఏ విధంగా కష్టంతో ఎదిగి పైకి ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుకున్నారనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. మరి అటువంటి కష్టపడినటువంటి వాడు ఋషి కాగలరు. అటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రానిటువంటి మానవుడు కాదు. కాబట్టి కష్టమే మనకు ఒక పరీక్ష, కష్టమే ఒక టెస్ట్. మనకి పరీక్షల్లో మనం ఉత్తమమైనటువంటి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి. చదివితే మనకు హయ్యెస్ట్ మార్క్ ర్యాంకింగ్ వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కష్టాలని కూడా ఆ విధంగానే స్వీకరించాలి, పరీక్షలుగానే స్వీకరించాలి. ఆ పరీక్షలుగానే స్వీకరించి దాంట్లో అత్యంత కష్టం వచ్చిందంటే మనం అత్యంత కష్టపడి మనం ఆ సమస్యను ఎదుర్కోవటం ద్వారా మనకు ఒక ఉత్తమమైనటువంటి శిఖరం చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. కష్టాన్ని ఒక టెస్ట్ కింద భావించగలిగినటువంటి వాడే హయ్యెస్ట్ ప్లేస్కి వెళ్ళగలుగుతారు, హయ్యెస్ట్ స్టేజ్లో చేరుకొని ఒక మంచి విలువలు కలిగిన వ్యక్తిత్వంగా పరిగణింపబడతారు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, కష్టం వస్తే స్వామీజీల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, లేదా గుళ్ళు, దేవాలయాలు, ఆయా ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కులు ఉడుపులు మనం అందించుకుంటుంటాం. కానీ ఆ కష్టాన్ని మనం గ్రహించాలి, ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. మన మనస్సుతో, మన మేధాశక్తితో, మన తాత్విక జ్ఞానంతో ఏ విధంగా ఆ జ్ఞాన సంపత్తిని మనం పొంది ఆ కష్టాన్ని ఏ విధంగా నివారించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనకు ఆ ఫలితం మార్గం తెలుస్తుంది. దానికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ఆ భగవంతుని ఆశీస్సుల చేత ఆ ఫలితం మనకు లభిస్తుంది. అంచేత మనం ఆ కష్టాన్ని స్వీకరించాలి. కష్టంలో ఉండేటువంటి అవకాశాలను ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి జిజ్ఞాసతో జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసి మనం ముందుకు సాగగలిగినట్లయితే ఎన్నో విజయాలు మన వెంట నడుస్తాయి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. 43వ ఆవిర్భావ సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ఇఫ్తార్లో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూకే ఎంఓయూ. యూనివర్సిటీ విద్యా విధానంలో అంతర్జాతీయకరణ వైపు అడుగులు వేస్తున్నట్లు వీసీ ప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.